హాయ్ అండి. ఈరోజైతే నాకు వంట పని లేదు. వంట పని లేనప్పుడు ఇంటి పని చేయడం, ఇంటి పని లేనప్పుడు పిల్లల్ని ఆడిపించడమే నా పని అన్నమాట. ఈరోజైతే మేము పిల్లల్ని ఆడిపించడానికి ప్లే ఏరియాకి అయితే వెళ్ళామండి. మేము వెళ్ళిన ప్లే ఏరియా అయితే అవెన్యూస్లోనే సో ఏదో ఉంది, ఫన్ జోన్ ఏదో ఉందండి. దానికైతే ఆ ప్లే ఏరియాకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూసారు కదా, నేను మా పిల్లలైతే జారీ బాల్ జారుతున్నాము. ఈ జారీ బాల్ జారేటప్పుడు పిల్లలైతే నా వెనకాలే ఉన్నారు. వాళ్ళు వీడియో తీయకూడదు కాబట్టి నన్ను నేనే తీసుకుంటున్నాను అనమాట. పైన కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు, చూడండి. నేనైతే పిల్లల్ని వెతుకుతున్నాను. ముందు వాళ్ళు నాకంటే ముందు మా పిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. నేను వాళ్ళని పట్టుకోవాలన్నమాట. చూసారు కదా, ప్లే ఏరియా పైన కూడా ఉంటుందన్నమాట. ఇదొక ఇల్లులాగా పైన ఒక స్టెప్, కింద ఒక స్టెప్, ఇలా 3 స్టెప్పుల కింద ఉంది. ప్లే ఏరియా అయితే చాలా బాగుంది. ఆడుకోవడానికి కూడా చాలా ఖాళీగా ఉందన్నమాట. చూసారు కదా, చూడండి. ఇక్కడ కూడా నడిచి వెళ్దాం. మనం దేన్ని వదలొద్దు. ప్రతిదీ కూడా మీకు చూపించడానికే నేను ప్రయత్నిస్తాను. చూడండి, మా పిల్లలు నన్ను చూసి పరిగెత్తుకుపోతున్నారు. ఇక్కడ చిన్న మినీ ఏమంటారు దాన్ని, ఐస్ క్యూబ్, హిమాలయాల లాంటి ఐస్ క్యూబ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది కూడా ప్లే ఏరియా అనమాట. కాకపోతే ఇక్కడ చాలా సేఫ్టీస్ అన్నీ తీసుకుని వెళ్ళాలి ఇందులోకి. నాకైతే అలవట్లేదు. మా పిల్లలైతే ఇందులోకి వెళ్ళి ఆడుకుంటున్నారు. ఇందులో కూడా బాళ్ళు, బొమ్మలు అన్నీ ఉంటాయి. జారడానికి కూడా ఉంటుంది అనమాట. ఇందులోకి వెళ్ళి ఆడుకోవాలంటే కనుక అలాంటి పిల్లలు వేసుకున్నారు చూసారు కదా, అలాంటి డ్రెస్ వేసుకోవాలి. చిన్నపిల్లలకి వేరు, పెద్ద పిల్లలకి వేరుగా ఉందన్నమాట డ్రెస్. ఇక్కడ చూసాక మా ఫ్రెండ్ ఉంది, పిలిపిని ఫ్రెండ్ అనమాట. తను మా పిల్లలు ఆడుకుంటుంటే మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చూసారు కదా, ఇందులో పిల్లలకి ఏమన్నా అవుతే కనుక సెక్యూరిటీ ఏమంటారో తెలీదు, సెక్యూరిటీ కూడా ఉన్నారనమాట. పిల్లల్ని ఏమన్నా అవుతే కనుక కాపలా కాయడానికి. ఇది చూసారు కదా, ఐస్ చేత్తో తీసుకుని ఉండ చూడుతున్నాను. వెంటనే అయిపోయింది. చూడండి, పిల్లలు చాలా ఇష్టంగా ఆడుకుంటారు. ఇక్కడికి అప్పుడప్పుడు వస్తామన్నమాట మేమైతే. చూడండి, మా పిల్లలు అక్కడెక్కడో ఉండి ఆడుకుంటున్నారు. చూసారు కదా, ఇదనమాట. ఇది అయిపోయాక కాసేపు మేము మళ్ళీ బోలాటల కాడికి వెళ్ళిపోయాము. ప్లే ఏరియాలోకి అయితే వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి ఇలా ఆడుకుంటున్నాం అనమాట. నేను కూడా మా పిల్లలతో కాసేపు ఆడుకున్నాను. తాడి చెట్లో ఉండి ఆడుకుంటున్నాం అనుకోకండి. కువైట్ పిల్లలతో వచ్చినప్పుడు కంపల్సరీ అలా ఎటు వెళ్తే అటు వెళ్ళాలి. ఒక చోట కూర్చోవడానికి ఉండదు. ఇది అయ్యాక మా పిల్లలు మళ్ళీ ఆడుకుంటాకైతే బొమ్మల దగ్గరికి వచ్చేసారు. మేము తిరిగిన ప్లే ఏరియా అయితే ఇదే అనమాట. చాలా పెద్దగా ఉంది. మేము వెళ్ళిన చోట అయితే ఐస్లాండ్, ప్లే ఏరియా, ఇంకా వాటర్ ల్యాండ్, రోల్ స్కేట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. మా పిల్లలు అయితే ఈ ఆటలన్నీ ఆడేసుకున్నారు. చూసారు కదా, ఇది కూడా డబ్బులతో ఆడుకునే ఆట అనమాట. ఇక్కడ కొన్ని బట్టల షాపులు కూడా ఉన్నాయి, వాటిని కూడా చూపించాను. ఇందులో బట్టలు తక్కువ, బొమ్మలు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఇది వచ్చి ఇక్కడ కూడా చిన్నపిల్లలు ఇది లేదనమాట, పడవ లాంటిది. చూసారు కదా, ఇదండి వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.